మహారాష్ట్ర జార్ఖండ్ రిజల్ట్స్ డే సో ఊహించినట్లుగానే జరిగిందా అంటే మధ్యలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా అవి దాదాపు ఇలాగే చెప్పాయి కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఒక్క మన కేకే చెప్పాడు 225 ఆయన ఎప్పుడు అందరికంటే ఎక్కువ చెప్తారు కదా సో ఇప్పుడు చెప్తున్న లీడ్స్లో ఉన్న 221 అనేది కనుక నిజమైతే కొంచెం దానికి దగ్గరగా ఉన్నట్టు 220 దాటాయంటే ఓకే అనుకోండి చాలా అసాధారణమైన విజయమే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో ఐక్యత పెంచుకోలేకపోవటము అలాగే మహావికాస్ అగాధి ఎంవీఏ అనేది విశ్వాసం తగినంతగా పొందలేకపోవటము ఆ తేడా కనిపిస్తుంది మనకు అంటే 220-50 అంటే దాదాపు 4వ వంతుకు తగ్గిపోవటం అంటే అది కూడా ఎట్లా వర్మ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి 30 వస్తే వాళ్ళకి 17 సగం వాళ్ళకు వచ్చాయి కానీ ఓట్ల శాతంలో తేడా మటుకు 0.47 ఇద్దరికి అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్కి వస్తే కనుక 16 ఓకే లోక్సభ అప్పటికి ఇప్పుడు బీజేపీ శివసేన వాటిని కవరప్ చేసుకోవడమే కాకుండా ఇంకా అయితే ముందుకు వచ్చారు కాబట్టి ఏ విధంగా చూసినా ఇది చాలా పెద్ద బీజేపీకి బాగా ఊపించేటటువంటి విషయం బీజేపీకి అనడంతో పాటు బీజేపీలో మోడీ షా ద్వయానికి నరేంద్ర మోదీ అమిత్ షాల ద్వయం ఆ కాంబినేషన్కి ఎందుకంటే అమిత్ షా స్వయంగా ఈ ఎన్నికల చర్చలు వీటన్నింటిలో కూడా ఆయన పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఇబ్బందిగా ఉండే దాన్ని కూడా సరి చేస్తూ వచ్చాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చివరి దశలో చాలా ముఖ్య పాత్ర వహించారు మహారాష్ట్ర ఎన్నికలు 2-3 కారణాల వల్ల ముఖ్యమవుతాయి ఒకటి అది ఆర్థిక రాజధాని కార్పొరేట్ క్యాపిటల్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నీ ముంబై నుంచి రావాల్సిందే మోదీ నిలబెట్టడంలో దాని ప్రధానమైన పాత్ర బీజేపీకి సంబంధించినంత వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ అది కూడా ఆ రీత్యా కూడా మహారాష్ట్ర చాలా కీలకమైంది ఇంకా రెండవది టెర్రరిస్ట్ యాక్టివిటీ కమ్యూనల్ పోలరైజేషను రకరకాల మాఫియా శక్తులు వీటన్నిటికి కూడా ముంబై ఆ బెల్ట్ అంతా ఒక కేంద్రం కాబట్టి అటు ఆ రీత్యా కూడా రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ అన్నదానికి కూడా మహారాష్ట్ర విల్ బి ఏ క్లియర్ ఇండికేటర్ సో ఈ అన్ని కోణాల రీత్యా చూసినప్పుడు ఈ మహావికాస్ అగాది ఎందుకు నిలబడలేకపోయింది ఇంత ఘోరంగా ఎందుకు విఫలమైంది అనేది పెద్ద ప్రశ్న కాకపోతే ఒక విషయం స్పష్టమే బీజేపీ అక్కడ పెద్ద పార్టీ ఎప్పుడు 110 స్థానాలు బీజేపీకి వచ్చాయి కానీ కాంగ్రెస్కి వచ్చి చాలా కాలం అయింది అసలు పోటీ చేసిందే 140 బీజేపీ పోటీ చేస్తే 101 కాంగ్రెస్ పోటీ చేసింది అది కూడా చివరి వరకు కుస్తీలు మల్లగుల్లాలు పడి శివసేనను నొప్పించి ఇదంతా అయింది ఇంకా రెండో విషయము బీజేపీ శివసేనను చీల్చింది ఎన్సీపీని చీల్చింది ఎక్కడ చూడరు మీరు ఇటువంటి రాజకీయం అటువైపు ఇటువైపు అవే శక్తులు బీజేపీ కాంగ్రెసే తేడా కాబట్టి ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రకటించకపోవటం కూడా వాళ్ళకు క్యారెక్టర్ లేకుండా అంటే మరాఠీ ప్రైడ్ను దెబ్బతీసింది అనే ఒక పెద్ద అభిప్రాయం ఉంది ఓకే సో ఇప్పుడు షిండే ముఖ్యమంత్రి బీజేపీ పెద్ద పార్టీ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ను సరిపెట్టి షిండేను ముఖ్యమంత్రిగా పెట్టి కథ నడిపించారు సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ స్థానాలు వస్తాయి ఇప్పుడు బలాబలాలు కూడా మారొచ్చు ఎందుకంటే ఫిరాయింపులు పార్టీ మార్పిళ్ళు కూడా జరిగే అవకాశం ఉంది ఒక విధంగా మహారాష్ట్ర ఫలితాలు మహారాష్ట్రనే కాకుండా దేశాన్ని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ యొక్క భవిష్యత్తును కూడా ప్రభావితం అంటే ఇంకా దాంట్లోకి కొంత ఆకర్షించే ఆపరేషన్ ఆకర్ష మోదీ ఆపరేషన్ ఆకర్షకు బలం చేకూరుతుంది మహారాష్ట్ర తర్వాత ఖచ్చితంగా సార్ ఓకే ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు